నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. సమసమాజ స్థాపన కోసం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్ఫూర్తివంతమైన సేవలను ఆయన అందించారని గుర్తు చేశారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మార్కెట్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, నక్కా ఆనందబాబు, ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇన్ఛార్జి మేయర్ సజీల పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు అని కొనియాడారు. వారి అడుగుజాడల్లోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దళితుల ఆశా జ్యోతిగా, స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచి జాతిపిత తర్వాత బాపుగా ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన 118వ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మనందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి. దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం, అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాల్ని పునికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ పాల్గొని ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్లోని మారుమూల గ్రామంలో పుట్టి ఉప ప్రధాని స్థాయికి ఎదిగి ఒక చరిత్ర సృష్టించారని కొనియాడారు. సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. వారి యొక్క జీవిత ప్రయాణం ఎక్కడో బీహార్లో చిట్ట చివరి ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా, స్వాతంత్ర సమరయోధుగా, అలాగే ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా ఒక చరిత్రను సృష్టించారు. సుదీర్ఘ కాలం పాటు 40 సంవత్సరాల పాటు వారు మంత్రివర్గంలో ఉంటూ వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, లేబర్ మంత్రిగా, అలాగే ఉప ప్రధానమంత్రిగా ఇలా అనేక రకాల భూమికలు పోషిస్తూ మనకి తలుచుకుంటే, మనకి సంకల్పం ఉంటే ఎన్ని వివక్షలున్నా, ఎన్ని అడ్డంకులున్నా కానీ మనల్ని ఎవరూ ఆపలేరు అని ఒక మనందరికీ స్ఫూర్తి ప్రదానం చేసిన వారి జయంతిని ఈరోజు మనందరం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. డొంక రోడ్డు 35 అడుగుల నుంచి 60 అడుగులకు పెంచేందుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జి మేయర్ సజీల శంకుస్థాపన చేశారు. డొంక రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాకు తెలిపారు. 300 బ్రిడ్జిని ఆధునీకరణ చేశామని అన్నారు. గతంలో వర్షం పడితే 300 నడక మార్గం మునిగిపోయేదని చెప్పారు. అయితే మురుగునీరు, వర్షపు నీరు నెహ్రూ నగర్ వైపు కాల్వ నిర్మించి పంపే ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజీల, కార్పొరేటర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ ఏదైతే డొంక రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఆ వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ కానీ, వర్షపు నీరు కానీ వచ్చేటువంటి వాటర్ని డైవర్ట్ చేస్తూ నెహ్రూ నగర్ వైపు 3 మీటర్స్ ఒక డ్రైన్ ఏర్పాటు చేసి అది వెంట్ ద్వారా నెహ్రూ నగర్లో ఉన్నటువంటి డ్రైన్లో కలిపేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైల్వే అధికారుల సహకారంతో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెయిన్ రోడ్డు మీద స్టార్టింగ్లో డొంక రోడ్ నుంచి 3 వంతుల దాకా ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దాదాపు 35 అడుగుల వరకే ఉండేది. ఇప్పుడు దాన్ని
60 అడుగుల రోడ్డుకి ఎక్స్టెండ్ చేస్తూ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు రోడ్ని ఎక్స్టెండ్ చేస్తూ వెంటకి తగ్గట్టుగా స్టార్టింగ్ 60 అడుగులు అలాగే వెంట 50 ఫీట్ని పెట్టి ప్రజలకు సౌకర్యార్థం ఈరోజు దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గుంటూరు నగరంలో ప్రతి ఒక్క మార్గంలో కూడా ఎంక్రోచ్మెంట్స్తో పాటు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో అవసరమైనటువంటి ప్రజల సహకారం తీసుకొని ప్రతి రోడ్ను కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ అవసరమైనంత వరకు దాన్ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎలాగైతే ప్రతి ఒక్క వార్డులో కూడా మన జిఎంసీ అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం. ప్రధాన ముఖ్య లక్షణం మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలు ఉన్నాయి కాబట్టి ఆయన అధికారంలో వచ్చిన వెంటనే 861 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 20,000 కిలోమీటర్ల వరకు మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఈ 9 నెలలు 95% పనులు పూర్తి చేసి ప్రతి దశగా ముందుకు వెళ్తున్నాము. ప్రజలకి సమస్య కలగకూడదు, ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ అవ్వకూడదు, ప్రజలు జాగ్రత్తగా భద్రతగా ఉండాలనే ముఖ్య లక్ష్యంతో ఈ యొక్క జిఎంసీ తరపున కానివ్వండి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆయన ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మైనార్టీల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మండిపడ్డారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ప్రవేశపెట్టారని వెల్లడించారు. గత ప్రభుత్వం బాబు జగజ్జీవన్ రావు విషయంలో చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన భావమని అన్నారు. అందుకే నేటికి దళిత నాయకులకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మైనార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని డొక్కా చెప్పారు. దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు, జాతిపిత, మరి భారతదేశం ముద్దుబిడ్డ, భారతమాత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు ఆయన జయంతి ఉత్సవాలని 2012 నుంచి అంటే వైసీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు తగు రీతిలో నిర్వహించలేదు. వైసీపీ పార్టీకి బాబు జగజ్జీవన్ రావు మీద ఏంటి వాళ్ళ కోపం? వైసీపీ పార్టీకి జగజ్జీవన్ రావు పట్ల వాళ్ళకున్న అవగాహన ఏంటి? వర్క్ బోర్డ్ చట్టంలో కొన్ని మార్పులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మార్పులు ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఆందోళన చెందుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆందోళన కూడా గుర్తించి ఆ చట్టంలో మార్పులు తేవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా జడ్జి వైవీఎస్బీజీ పార్థసారథి మాట్లాడుతూ నాయకుల ప్రాణత్యాగాలు, పోరాటాల వల్ల వచ్చిన రిజర్వేషన్లను పొందిన వారు మిగిలిన వారికి అవకాశాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. ఏపీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఐవన సాంబశివ ప్రతాప్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా స్వతంత్ర పోరాటం చేయడంలో జగజ్జీవన్ రామ్ అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు యంగళశెట్టి శివసూర్యనారాయణ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుకుమార్, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పాలడుగు వెంకటేశ్వరరావు, కె సురేష్, బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గూడూరి అశోక్ కుమార్, విజయవర్మ తదితరులు పాల్గొన్నారు. కులాలు, మతాలు అన్నింటిని పక్కన పెట్టి వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్నారు. మనకు స్వాతంత్రం వచ్చేసింది. వచ్చిన తర్వాత అసలైన తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భిన్న సామాజికాలు, రకాలు, భిన్న మనస్తత్వాలు, ఈ రీజన్స్ లో కూడా ప్రిన్సిపీ స్టేట్ చాలా ఉండేది. ప్రతి ప్రిన్సిపీ స్టేట్ లో కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉండేది. వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వీటన్నింటినీ సమాయత్తం చేసి చేయాలనేటప్పటికీ అది పెద్ద టాస్క్ అయింది. స్వాతంత్ర సమరంలో చేయడం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేయడం అనేది చాలా ఈజీ అయింది. కానీ మనది మనం చేసుకోవడం అంటే ఒక కాన్స్టిట్యూషన్ ని మనం ఫ్రేమ్ చేసుకోవాలనేటప్పటికీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మేధావులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ పెట్టినట్టు కార్తో మాట్లాడేది, కార్తో మాట్లాడాలి. మనకు ఒక బిల్డింగ్ కొండ అనేది ఒక ఏర్పాటు చేసుకుంటే పిఎంఎల్ దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు హైకోర్టులు రాయడము, వాళ్ళు వచ్చి చేయడము, గవర్నమెంట్ చేయడం అనేది ఉండదు. దాన్ని కూడా లాంగ్ రేంజ్ గా వర్కౌట్ చేయాలి. అయాదిక
ఇంకా ఎవరి డబ్బులు వద్దు. మనకి మీరు ప్యాకేజ్ 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు మనం ఫండ్ క్రియేట్ చేసి వేసారనుకోండి, రేపు కుళాయి ఉండకపోతే వేసుకోవచ్చు. ఈ రోజు మన ఈ మీటింగ్ పర్పస్ ఏంటి అంటే రెజల్యూషన్ పాస్ చేద్దాం అని చెప్పి అదే డిటర్మినేషన్ చేసుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళలాగే మనం పోరాడుతూ ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని కష్టాలు వచ్చినా మన రిజల్ట్ రీచ్ అయ్యేదాకా వాళ్ళలాగే పోరాడితే ఓ 10 ఏళ్ళ తర్వాతనే మనం ఏం చెప్పుకుంటారు బాధలు 100 ఏళ్ళు లేకపోతే 118 ఏళ్ళు ఆయనలో మనం ఉండలేము. ఓ 10 ఏళ్ళైనా మనం మర్చిపోతాం. కానీ ఈ ప్రెసిడెంట్ గారు లేదంటే ఈ అసెంబ్లీ జరిగింది అని చెప్పాలి. అది మన పేరు కోసం వద్దు, నిలబడాలి. ఎవరికి జరగాలి ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ నాటికి మీరు సొల్యూషన్ పట్టుకుని ఇంప్లిమెంట్ చేయాలి. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు దళిత జాతి అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సాధనలో బాబు జగజ్జీవన్ రావు కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. భావితరాలకు ఒక సందేశాన్ని పంపేందుకు ఇలాంటి మహనీయుల కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. దళిత కుటుంబాల్లో పుట్టి వివక్షకు గురి అయి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావుమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, వీఆర్ఓ ఖాజావలి, కార్పొరేటర్ సమత, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి ఆనాడు గాంధీజీ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపులో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారుడిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక పదవులు నిర్వహించి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా అలాగే అనేక శాఖల లేబర్ శాఖ మంత్రిగా, అలా కార్మిక శాఖ మంత్రిగా, అనేక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు మంత్రులుగా చేసి ఆనాడు స్వాతంత్ర భారతదేశంలో ఈ భారతదేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పునాదులు వేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఒక తరం మొత్తం బేసిక్లీ ఇప్పుడు ఈ తరానికి వారు అనుభవించిన కష్టాలు, అవమానాలు ఏవి తెలియదు. చాలా ప్రశాంతమైన జనరేషన్ ఇది. ఏ కష్టం తెలియని జనరేషన్, టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న జనరేషన్. అయితే ఆ రోజుల్లో ఒక వ్యక్తి మంచినీరు తాగాలన్నా, ముట్టుకోవాలన్నా, ఇంకా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా అడుగడుగున అవమానాలతో, డిస్క్రిమినేషన్తో ముందుకు వెళ్ళిన సమాజం. అలాంటి సమాజంలో కొందరు వ్యక్తులు నుంచొని యోగుల్లాగా వాళ్ళ జీవితం మొత్తం కూడా అంకితం చేసి సో రాబోయే రోజుల్లో ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైనా ఒక వర్ధంతి కానీ జయంతి జరిగినప్పుడు తప్పకుండా వారి యొక్క సలహా చాలా మంచిది. స్కూల్స్లో పిల్లలకు కానీ, కాలేజెస్లో పిల్లలకు కానీ వారి గురించి తెలియాలంటే మంచి కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్స్ కానీ లేకపోతే డిబేట్స్ కానీ చేసి ముందుకెళ్తాము. డెఫినెట్గా అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని తద్వారా ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి ఆ మెసేజ్ వెళ్తుంది. బృందాన్ గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, చంద్రగిరి యశ్రత్నం, మోదుగుల వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొని జగజ్జీవన్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశాభివృద్ది కోసం బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం వైసీపీ నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. బాబు జగజ్జీవన్ రావు కరువు వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఎంతో సమన్వయంతో, తెలివితేటలతోటి అధిగమించిన వ్యక్తి. భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి అందరితోటి పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో మరి ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ రోజున ఏదైతే భారతదేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఈ రోజున ఇదంతా గుర్తించుకొని ఆయన
మరి చేసిన భారతదేశానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేసింది గుర్తుంచుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. తాడేపల్లి విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ఘటనలో బ్రిడ్జ్ రైలింగ్ దెబ్బతింది. టాటా ఏస్ నుజ్జు అవ్వగా బస్సు ముందు భాగం డ్యామేజ్ అయింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ జరుగుతున్న దేశవ్యాప్త ప్రచార ఆందోళనలో భాగంగా నగరంలోని సంగడిగుంట, డిఎస్ నగర్, ఏటుకూరు రోడ్ తదితర ప్రాంతాల్లో సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. లౌకిక ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న మోడీ నియంత పాలన విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. నరేంద్ర మోడీ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ అధికారంలోకి రావాలన్న కాంక్షతో నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ ముఠా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు, జి సురేష్ బాబు, నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, పప్పుల రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అధికారంలోకి వచ్చే ముందు మరి దేశ సంపద అంతా కూడా మరి దేశంలో ప్రజలకంతా పంచుతామని 15 లక్షల రూపాయలు ఒక్కోళ్ళు కూడా పంచుతామని చెప్పారు. మరి గరీబ్ లేకుండా, పేదలు లేకుండా చేస్తా ఉన్న ప్రధానమంత్రి అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు కుబేర్లు పెంచే ఆలోచన పేదతోటి ముందుకెళ్తా ఉన్నాడు. మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసరాలు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా సహకరించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ నివాళులర్పించారు. జగజ్జీవన్ రావు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, మాజీ రక్షణ శాఖ మంత్రి, మాజీ టెలికాం శాఖ మంత్రి, మాజీ కార్మిక శాఖ మంత్రి, 50 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ జీవితం, తన 75-80 సంవత్సరాల జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంటరీ జీవిత కాలం. ఈ దేశంలో అనేక సంస్కరణలు, ఏ మంత్రిత్వ శాఖలు చూసుకున్నా కూడా, మరీ ముఖ్యంగా కార్మిక విభాగంలో నేటికి కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పెన్షన్ విధానం, ఆ రోజు తీసుకున్న నిర్ణయం అనేటటువంటి విషయాన్ని సందర్భం చేస్తూ ఉన్నాను. రైల్వేల్లో రైల్వే మార్గాలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు. 23 చిత్రం యూనిట్ గుంటూరులో సందడి చేశారు. మల్లేశం చిత్రం ద్వారా జాతీయ అవార్డు పొందిన రాజ్ రాచకొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీనివాసరావుపేటలోని పియోనెక్స్ మాల్లో 23వ చిత్రం యూనిట్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మనవడు తేజ హీరోగా, తన్మయి హీరోయిన్గా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది అని దర్శకులు రాజ్ తెలిపారు. చుండూరు, కారంచేడు, చిలకలూరిపేట బస్సు దహనం వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా 23 అనే టైటిల్తో ఈ సినిమా నిర్మించామని హీరో తేజ తెలిపారు. సో ఇది మంచి చెడు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనేది కాకుండా, రెండోది ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు సినిమాలో. సరే ఇలా జరిగింది, మళ్ళీ మీరు కక్ష తీర్చుకుంటారా, ఈ యాంగిల్లో వెళ్ళలేదండి. సరే ఏదో ఒకటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఇంకా కలుపుకోవడానికే చేసిన ప్రయత్నం కాబట్టి దీంట్లో మెసేజ్ అలా కాంట్రవర్సీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే అలా జరగద్దు అనే పద్ధతిలోనే తీసేయండి. ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా దీన్ని ఉన్నదాన్ని ఇంకా దీన్ని స్పాయిల్ చేయకుండా కలుపుకుందాం అనే ఉద్దేశంతోనే ఆనెస్ట్గా తీసాము, ఒక సైడ్ అనుకోకుండా. సో ఉద్దేశం కరెక్ట్గా ఆనెస్ట్గా ఉంది కాబట్టి ఏమీ కాంట్రవర్సీ ఉండదు దాంట్లో అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ ఫిలిం అన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో, బికాస్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి, పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి, మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి, అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో
ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి 20% నెక్స్ట్ డిఫికల్ట్. ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోగలుగుతుంది. ఆఫ్టర్ 10 years కూడా ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది. ఈ ఫిలిం కూడా నాకు ఎప్పటికైనా చూపించుకోవడానికి ఉంటుంది. సో బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ పాస్ట్ 5 years నుంచి ట్రై చేస్తుంటే ఫైనలీ ఐ గాట్ ఎ బ్రేక్ అండి విత్ రాజ్ సార్. బట్ రాజకీయాలు అంటారా, అది చూడాలి నెక్స్ట్ 10 yearsలో ఏమవుతుందా, ఎలా ఉంటుందా కెరియర్, దాన్ని బట్టి ఐ టేక్ అ కాల్. రాజకీయం కాకపోయినా కూడా ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో 20వ శ్రీ రామనవమి వార్షిక కళ్యాణ మహోత్సవాలు రేపు జరుగుతాయి. డిఎస్ నగర్లోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ కొంపల్లి మాలకొండయ్య తెలిపారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెల్లిది మాలకొండయ్య, జి నాగేశ్వరరావు, ఏనుగంటి ముసలయ్య, ఏనుగంటి వెంకట్రావు, కరణం తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ డిఎస్ నగర్లో ప్రజలు మరియు అందరూ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున కుడి కట్టిన కాడి నుంచి ముఠావారు సహకారంతో ఈ పందిరి అన్ని ముఠాల సహకారంతో ఇక్కడ మా డిఎస్ నగర్లో ఉన్న ముఠాలు 6 ముఠాలు ఉన్నాయి. 6 ముఠాలు కట్టినప్పటి నుంచి ఆర్థికంగా కానీ శ్రామికంగా కానీ కష్టపడి ప్రథమంగా పనిచేసే ముఠావలే ఇలాంటి పందిరి మన గుంటూరు టౌన్లో ఎక్కడా కూడా ఇక్కడ చేసేంత విధానం ఎక్కడ చేయరు. ఈ యొక్క శ్రీరామనవమి 20 సంవత్సరాలు ఎంతో అంగరంగ వైభవంగా టౌన్లో ఎవరు చేయనటువంటి విధంగా ఇక్కడ ఈ డిఎస్ నగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చైర్మన్గా శ్రీ కొంపల్లి మాలకొండయ్య గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రేపు 6వ తారీఖు ఆదివారం నాడు శ్రీరామనవమి ఉదయం 9 గంటలకు కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా సాయంత్రం 8 గంటలకు బ్రహ్మంగారి నాటకం కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు సరస్వతి కోలాటం గుంటూరు డిఎస్ నగర్ కోలాట బృందంచే కోలాటం మాస్టారు కొల్లూరి మాలకొండయ్య గారు, వారి కుమార్తె మరియు వారి కుమారుడు పొన్నలూరు మండలం ప్రకాశం జిల్లా వారు కోలాటం మాస్టర్ గారి ఆధ్వర్యంలో కోలాటం ప్రోగ్రాం జరుగుతుంది. మాదిగ జనసేన సమితి ఆధ్వర్యంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని బాబు జగజ్జీవన్ రావు దేశ అభ్యున్నతి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు. దానికి రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ వెంటనే తీర్మానం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి. 50 ఏళ్ల పాటు చట్టసభల్లో కొనసాగినటువంటి చరిత్ర అది ప్రపంచ రికార్డుగా ఇప్పుడు కూడా డాక్టర్ బాబూజీ గారి పేరు మీద ఆ రికార్డు అలాగే నిలిచిపోయింది. అలాగే దాదాపుగా 30 ఏళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగినటువంటి చరిత్ర కూడా ప్రపంచ రికార్డుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళి సైన్యానికి ధైర్యాన్ని నింపి వచ్చి ఆనాడు యుద్ధంలో గెలిచిన చరిత్ర కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహనీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. జగజ్జీవన్ రావు చిత్రపటానికి గల్లా మాధవితో పాటు ఇతర కూటమి నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పటిష్టమైన భారత్ నిర్మాణంలో జగజ్జీవన్ రావు కృషి మరవలేనిదని తెలిపారు. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెనకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నిలిచి ఎంతో సేవలను అందించారు. మరి అటు జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా ధీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి. అయితే రాజకీయాల్లో కూడా ఎంతో సేవల్ని, అశేష సేవల్ని అందించి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన
ఆయన సేవలను అందించిన ఘనత బాబు జగజీవన్ రామ్ గారిది. ఈరోజు ఆయన్ని ఇలా గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. భావితరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో జగజ్జీవన్ రామ్ తనదైన పాత్ర పోషించారని ఆయన తెలిపారు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి సేవలు అందించారని అన్నారు. వారు బీహార్లోని చింద్వాలో జన్మించారు. వారి యొక్క జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క కుల వివక్ష మీద పోరాటం చేశారు వారు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు కేంద్రంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో మంత్రి పదవులు చేశారు. వారి యొక్క జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది. వారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతోమంది దళితులకు సేవ చేశారు. ముఖ్యంగా భారతదేశం ఆర్థిక అలాగే ఆహార సంక్షోభంలో ఉన్నప్పుడు వారు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ రోజు వారు హరిత విప్లవానికి నాంది పలికి అప్పటి శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారిని హరిత విప్లవ పితామహుడిగా ఈరోజు మనం కొనసాగుతున్నామని అంటే ఆ రోజు వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి హరిత విప్లవ నినాదం మాత్రమే అని తెలియజేస్తా ఉన్నాం. బ్రాడీపేట సిఐటియు కార్యాలయంలో ఆటో కార్మిక సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి సిఐటియు నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె నళికాంత్ మాట్లాడుతూ నగరంలో కొద్ది రోజుల క్రితం 3 వంతెనలు రిపేర్లు వస్తే శంకరవిలాస్ బ్రిడ్జి వద్ద విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైందని, అలాంటిది 90% ట్రాఫిక్ అవసరాలు తీర్చే శంకరవిలాస్ బ్రిడ్జి రాకపోకలు నిలిపివేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని కోరారు. 3 వంతెనలు కంకరగుంట ఆర్యూబీ ద్వారా ట్రాఫిక్ మళ్లించడం అసాధ్యమని అన్నారు. అత్యవసర సర్వీసులైన గవర్నమెంట్ ఆసుపత్రి, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు ఆర్యూబీ ద్వారా సులువుగా సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి శంకర్రావు, ఏపీఎఫ్టియు ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం రవి, వైఎస్ఆర్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పవన్, స్కూల్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం మురళి, సిఐటియు నగర తూర్పు పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసరావు, బి ముత్యాలరావు, ఆటో యూనియన్ నాయకులు గండికోట శంకర్రావు, కె ఏడుకొండలు, రాంబాబు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మారుతినగర్ ఆర్చ్ వద్ద బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. పలువురు టీడీపీ నేతలు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో స్ఫూర్తివంతమైన సేవలు అందించిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్కే దక్కుతుందని టీడీపీ నేతలు మానం శ్రీను, వీరయ్య, ప్రభుదాస్ తెలిపారు. మారుతినగర్ ఆర్చ్ వద్ద ప్రభుదాస్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరం కృషి చేయాలని వారు తెలిపారు. ఒక దళితుడైనను ఒక ఉన్నతమైన స్థానంలో గౌరవమైన పదవిని అనుభవించినట్లుగా తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న శాఖలలో క్యాబినెట్ మినిస్టర్లలో మొదటిగా భారతదేశంలో కార్మిక శాఖ మంత్రిగాను, అలానే రక్షణ శాఖ మంత్రిగాను, మరి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగాను పనిచేసినట్లుగా తెలియజేస్తూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు మరి ఎస్సీ వారి యొక్క రిజర్వేషన్ల కొరకు, అలానే దళితుల యొక్క ఓటు హక్కు నిమిత్తము అనేకమైన విషయాలలో సుదీర్ఘంగా పోరాటం చేసిన వ్యక్తిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగం నిర్మాణ క్రమంలో రచనా కమిటీలో ఒక సభ్యునిగా ఉండి ఎస్సీలకి రిజర్వేషన్ విషయంలో అంబేద్కర్తో సమకాలికునిగా ఫైట్ చేసే విషయంలో సుదీర్ఘంగా ఫైట్ చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. స్తంభాల గరువులోని కోదండ రామస్వామి దేవాలయంలో 59వ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు విశేష పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన
పాంప్లెట్ ను ఆవిష్కరించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని జరిగే కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరారు. అంబాలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయం నందు 59వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు ఈరోజు సాయంకాలం నుండి 10/4/2025 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు సాయంకాలము స్వామివారిని వధూవరోత్సవ కార్యక్రమము, గరుడ పతాకారోహణ కార్యక్రమము జరుగును. రేపు ఉదయము స్వామివారికి మూలమంత్ర హోమము పూజ ప్రారంభించి తరువాత 9 గంటలకు కళ్యాణ తరంబ్రాలు శోభాయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగును. ఆ తరువాత 1:20 పానకము వడపప్పు, పానకం బాటిల్లోనూ వడపప్పు బాక్సులోను ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవంకు 2000-3000 మంది భక్తులు హాజరవుతారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.